ఎక్కడున్నారండి? ఉద్యమ సమయంలో ఎక్కడున్నారండి? ఇగో తెలంగాణ ఉద్యమ సమయంలో అదే విధంగా వారు చెప్పారు జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి, కొత్తగా ఇవాళ జయ జయ తెలంగాణ అంటున్న సంతోషం. ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు సార్? వీళ్ళందరూ తెలంగాణ శిబిరంలో ఉన్నారు, వాళ్ళందరూ కాంగ్రెస్ శిబిరంలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు గారు ధర్నా శిబిరంలో ఉన్నారు 2014లో. అది వాస్తవం అధ్యక్ష. ఇవాళ ఒకరి మీద ఒకరు అనుకోవడానికి కాదు. ఇవాళ దయచేసి ఇవాళ గద్దర్ యొక్క ఉద్యమ చెద్దరు కప్పుకొని తప్పుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేకపోతే ఇవాళ మా దగ్గర కూడా అనేక మంది, గోరెడ్డి వెంకన్న కూడా ఇవాళ ఎమ్మెల్సీ చేసుకున్నాం, పివి నరసింహరావు గారి పేరు ఒక ఇన్స్టిట్యూషన్కి పెట్టుకున్నాం, జయశంకర్ గారిది ఒక జిల్లాకు పేరు పెట్టుకున్నాం, జయశంకర్ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం, కొండా లక్ష్మణ్ బాబుజీ గారిది ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం. అనేక ఉద్యమ నాయకుల్ని లేకపోతే సిద్ధాంతకర్తల్ని, తెలంగాణ వాదుల్ని ఇవాళ అద్భుతంగా గౌరవించుకున్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ వారు చెప్పారు శంకరమ్మ గారు శ్రీకాంతాచారి తల్లికి మీరు గౌరవం ఇవ్వలేదని. మేము పోటీలో నిలబెడితే ఆ పోటీలో వద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ రోజున రిక్వెస్ట్ చేసినాం. కానీ ఎవరండి? మీరే కదా పోటీ చేసి ఇలా శంకరమ్మ గారిని ఓడించి అగౌరవపరిచింది. ఇవాళ మమ్మల్ని అడుగుతుంటే ఎట్లా? అదేవిధంగా మీరు చెప్పారు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం లేదని. ఆ రాష్ట్ర గీతం కాదు, ఇలా 4 కోట్ల ప్రజల యొక్క ప్రతి నాలుక మీద కూడా తీసుకొచ్చింది, రికార్డ్ చేసింది, వినిపించింది, పాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఆ జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతం చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా రచయిత గారు అది 10 జిల్లాలని చెప్పేసి ఉన్నది, కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాష్ట్ర గీతం అవసరం లేదు, మనకు జాతీయ గీతం ఉందని చెప్పేసి అన్నాం తప్ప ఏనాడు వారిని మేము అగౌరవపరచలే. ఆ పాటను తీసుకుంది మేము, రికార్డ్ చేసింది మేము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాజముద్రలో నిన్న మీరు చెప్పారు ఇవాళ